నా పేరు పాపాయమ్మ అండి. ఇప్పుడు నేను మా గార్డెన్ చూపిస్తాను రండి. ఇది సపోటా, ఇది పెట్టి 12 ఏళ్ళు అయింది. ఫుల్ కాస్తుంది, కింద కాసినట్టే కాసేస్తుంది చూడండి. ఇది బ్లాక్ సపోటా, ఇది పెట్టి నేను 6 months అయింది. కాయలు వచ్చినాయి, ఇక్కడ చూడండి కాయలు. ఇది ఇంకొక రెడ్ సపోటా అని ఇచ్చాడు కానీ ఇది ఇంకా కాయలు రాలేదు. ఇదేమో సీడ్లెస్ నిమ్మ, ఇంత పెద్ద పెద్ద కాయలు వస్తాయి, సీడ్లెస్ నిమ్మ. ఇది ఒక వెరైటీ ఆఫ్ పనస, 4 పెట్టుకున్నాను నేను. ఇది కూడా మంచి సపోటా, బాగా వస్తుంది. ఇది పనస, నేను ఇది పెట్టుకుని 6 years అయింది. ఇప్పుడు కాసింది, 2 కాయలు వచ్చినాయి కానీ ఒక కాయ పొరపాటున పడిపోయింది. ఒక కాయ వచ్చింది, చూడాలి ఎంతవరకు ఇది అవుతుందో. ఇంకా పిందెలు ఉన్నాయి కానీ అదొకటే పెద్దదైంది. ఈ గమ్లెస్ సపోటా అని చేశాడు లాస్ట్ ఎగ్జిబిషన్లో, మొన్న ఆగస్ట్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. పిందె వచ్చింది కానీ తెలియదు. ఇది ఆల్ టైమ్ మ్యాంగో అండి. ఇంకా పూతొచ్చి బాగా పిందెలు వచ్చినాయి, ఆల్ టైమ్ మ్యాంగో. ఇది నేను మొలపెట్టిన గింజ, ఒక మంచి రసాలకాయ మొలపెడితే వచ్చింది. పూత వచ్చింది కానీ అది ఎంతవరకు కాస్తుందో చూడాలి. ఇది కూడా ఆల్ టైమ్ మ్యాంగోనే. ఇది ఒక పనస, ఇది కూడా పిందె వచ్చింది. ఇది థాయ్ జామ అండి, జామ పండు చూసారా. ఇది కొత్తపల్లి కొబ్బరి, కడియం నుంచి తెప్పించుకున్నా. ఇది కూడా ఫస్ట్ క్రాపే, పిందెలు వచ్చినాయి, చూడాలి. ఇది దబ్బకాయ అండి, దబ్బకాయలు వస్తాయి, ఇంత పెద్ద పెద్ద కాయలు వస్తాయి దబ్బకాయలు. ఒక కాపు అయిపోయి మళ్ళీ పూత వచ్చింది. ఇందులోనే ములగబెట్టాను, బాగా కాస్తుంది ఇది కూడా. ఇది జల్లాల మామిడి, ఇది కూడా కడియం నుంచి తెప్పించుకున్నదే. కాయలు వచ్చింది, లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ ఏడాది కూడా వచ్చింది. ఇది కూడా రెడ్ పనస అని ఇచ్చాడు, చూడాలి, మొన్న ఆగస్టులో కొన్నది. ఇది మామూలు నాటు మామిడి. ఈ 2 కూడా పచ్చడికి కూరకి బాగుంటాయి. ఇది నేరేడు మొక్క, వైట్ నేరేడు, మామూలు నేరేడు 2 ఉన్నాయి. ఇదేమో సింధూరం, న్యాచురల్ కలర్, ఫుడ్ కలర్, సింధూరం మొక్క. ఇది కరివేపాకు. ఇదేదో బెర్రీ అని ఇచ్చారు, చాలా పుల్లగా ఉంటుంది, కూర చేసుకో, చాలా అంటే చాలా పుల్లగా ఉంటుంది. పుల్లు ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. ఇది రెడ్ నిమ్మ, మొన్ననే తెచ్చుకున్నాను, మొన్న ఎగ్జిబిషన్లో, జనవరి ఎగ్జిబిషన్లో తెప్పించుకున్నాను. ఇది పర్సిమన్ ఎగ్జిబిషన్లో దొరికింది, కొనుక్కొచ్చాను. ఎంతవరకు కాస్తుందో చూడాలి. పర్సిమన్ కాయ చాలా రుచిగా ఉంటుంది. ఇది పంప్రమన్స, ఇది కూడా పంప్రమన్సే. ఇది పెట్టుకుని 7-8 ఏళ్ళు అయింది, బాగా కాసింది కానీ ఇప్పుడు కూడా పూత వస్తుంది, ఎందుకో రాలిపోతుంది, అందుకని ఇంకొకటి తెచ్చుకున్నా. ఇది బత్తాయి, బత్తాయి బాగా గుత్తులు కాస్తుంది కానీ పెద్దగా అవ్వట్లా. ఈ ములగ చెట్లు, ములగ మాకు కావాల్సినన్ని కాస్తూనే ఉంటుంది ఎప్పుడు. వారానికి 2 రోజులు కూర చేసుకుంటాం. ఇదేమో నాగ్పూర్ కమల అండి, లాస్ట్ ఇయర్ కాసింది 30 కాయలు. ఈ ఏడాది ఇంకా పూత రాలేదు, చాలా రుచిగా ఉన్నాయి.
ఇది దానిమ్మ అనుకోండి, ఇది రామాఫలం అండి. ఇది ప్యాషన్ ఫ్రూట్, బాగా కాయలు వచ్చినాయి, అయిపోయినాయి ప్యాషన్ ఫ్రూట్. ఇది జావా యాపిల్ అని తెచ్చుకున్నాను, ఇంకా కాయలు రాలేదు. ఇది ఉసిరి, కూర ఉసిరి, చిన్న ఉసిరి. ఇదేమో స్టార్ ఫ్రూట్, స్వీట్ స్టార్ ఫ్రూట్. ఇది అడవి మామిడి, చాలా కాయలు వచ్చినాయి, మళ్ళీ వస్తాయి. ఇది ఏమో మరి సిటీజీ వాళ్ళు ఇస్తే తెచ్చుకున్నాము, సిటీజీ కాదు, హెచ్ఎండిఏ వాళ్ళు సిటీజీ మీట్లో ఇచ్చారు ఫ్రీ మొక్కలు. ఇవి ఇంక ఇవన్నీ పూల సెక్షన్. ఇంకా పూల సెక్షన్లోనే ఇది అంజీర్ పెట్టుకున్నా, అంజీర్ కూడా బాగా కాస్తుంది, అయిపోయింది ఒక కాపు. ఇవన్నీ గులాబీలు, అన్ని రకాల ఫ్లవర్స్. ఇది సిటీజీ వాళ్ళు ఇచ్చిన పర్పుల్ క్యాలీఫ్లవర్. రేర్ ప్లాంట్స్ ప్రొక్యూర్ చేసి ఇప్పిస్తారు సరోజి గారు, హర్కర గారు. వాళ్ళు ప్రొక్యూర్ చేసి ఇచ్చినవి అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటాను నేను. సిటీజీలో 3 ఏళ్ళే అయింది నేను చేరి. ఇచ్చినవి అన్నీ తెచ్చి పెట్టుకుంటే నా గార్డెన్ ఇంకా ఎక్కువైపోయినాయి మొక్కలు, కళకళలాడుతూ ఉంటుంది. ఇదేమో పర్పుల్ క్యాలీఫ్లవరు, పర్పుల్ క్యాబేజీ వస్తున్నాయి బాగానే. క్యాలీఫ్లవర్ చాలా వచ్చినాయి. ఇవన్నీ గులాబీలు, ఫుల్ పూస్తుంది ఈ చెట్టు నిండా పూస్తాయి. కలవ పూలు బాగా వస్తాయి. వాటర్ లిల్లీస్ అక్కడ ఉన్నాయి. ఇవేమో లోటస్, అది లోటస్. ఇవి లిషియాంతస్, అదే సరోజి గారు ప్రొక్యూర్ చేయించారు, హాలండ్ నుంచి తెప్పించారంట. నాకు బాగా వచ్చినాయి, చాలామందికి చనిపోయినాయి అంట, నాకు మాత్రం ఫుల్ వచ్చినాయి. ఏది పెడితే అది వచ్చేసింది. ఒకటి పింక్, ఒక వైటు. మళ్ళీ రెండోసారి మళ్ళీ అందరూ పాడైపోయినాయి అంటే తెప్పిస్తే మళ్ళీ నేను తీసుకున్నా, అన్నీ ఒకే దాంట్లో పెట్టాను. బాగా వైట్ వచ్చినాయి, ఇంకా అన్ని మొగ్గలు వచ్చినాయి. ఇక్కడ పైన కట్టుకున్న తర్వాత ఈ టెర్రస్ గార్డెన్ పెట్టుకుందామని ఒక్కొక్క మొక్క తెచ్చుకుని నాకు ఇష్టమైనవి అన్నీ తెచ్చి పెట్టుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టం. నేను కోనసీమ కొబ్బరి తోటలో పుట్టి పెరిగాను, చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి పెట్టేదాన్ని మొక్కలంతా. ఒక ఎగ్జిబిషన్లో ఒక నర్సరీ అతను చెప్పాడు, సిటీజీలో చేరండి మేడం, బాగుంటుంది. నాకు శ్రీనివాస్ గారు తెలుసు, మీ నెంబర్ ఇస్తానంటే ఇచ్చాడంట. శ్రీనివాస్ గారు చేర్పించారు నన్ను సిటీజీలో. తర్వాత ఆ ఇయర్ జనవరిలో ఫామ్ విజిట్కి వెళ్తే నేను కూడా వెళ్ళాను ఫస్ట్ టైము. ఇప్పుడు సరోజి గారు కలిశారు. అప్పుడు మా ఇంటికి రండి, టీ దాకా వెళ్దురుగానంటే వచ్చారనమాట. అప్పుడు నా గార్డెన్ చూసి ఆవిడ చాలా బాగుంది, ఇది ప్రైజ్ విన్నింగ్ గార్డెన్ అమ్మ, చాలా బాగుంది, మీరు కాంపిటీషన్లో చేరండి అంటే నాకు తెలియక చేరలేదు. ఆవిడే నా పేరు ఇచ్చారు. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు వచ్చి చూసుకుని వెళ్ళి నా గార్డెన్కి గోల్డ్ గార్డెన్ అవార్డు ఇచ్చారు. ఫస్ట్ టైము టెర్రస్ గార్డెన్ పోటీలు అంట. అప్పుడు నేను పెట్టుకున్న మొక్కలు కాక రేర్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ సిటీజీ హర్కారా గారు, సరోజి గారు ఎన్నో శ్రమలకు వచ్చి ప్రొక్యూర్ చేసి మెంబర్స్ అందరికీ ఇప్పిస్తున్నారు. అలా పెట్టుకున్న మొక్కలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిథియాంథస్ ప్లాంట్స్, ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. హాలండ్ వెరైటీ అంటవి.
అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. వైటు, పింకు డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. వైట్కి పర్పుల్ షేడు చాలా బాగున్నాయి. అవి అంత బాగున్నాయి. వచ్చిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి తెచ్చారండి అని అడుగుతున్నారు. అసలు లిసియాంథస్ అయితే మాకు చాలా గర్వకారణం అనమాట. గార్డెన్లో ఉంటే అన్ని పూలు వచ్చినాయి, చాలా పూలు వచ్చినాయి. నాకు చాలామందికి పాడైపోయినాయి అంటే, కానీ నాకు అన్ని మొక్కలు పూలు పూస్తున్నాయి లిసియాంథస్. తర్వాత మొన్న ఇచ్చిన ఇంపోర్టెడ్ ఆస్టర్ అని ఇచ్చారు. జనవరి 31కి తెచ్చుకున్నాను. అప్పుడే పూలు వచ్చేసినాయి, చిన్న పూలు బాగున్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. అలాగా రేర్ వెరైటీస్ తెప్పించినవి అలా నేను తీసుకుంటాను, పెట్టుకుంటాను. అలా కూరగాయలు కూడా గ్రాఫ్టెడ్ కూరగాయలు, వంకాయలు మళ్ళీ మిరప, టమాటా ఇవన్నీ తెచ్చి పెట్టుకుంటాను. ఇంకా నేను మా హస్బెండే ఉంటాం కనుక మాకు ఇవే సరిపోతాయి. అన్ని రకాల ఆకుకూరలు పెట్టుకున్నాను. చుక్కకూర, పొన్నగంటి కూర, అన్ని రకాలు ఆకుకూరలు పెట్టుకున్నాము. వారానికి 2 సార్లు ఆకుకూరలు తీసుకుంటాము. చిక్కుడుకాయ, ములక్కాయ, వంకాయ, టమాటా ఇవన్నీ. నేను బయట కొనేది బంగాళాదుంప తప్ప ఇంకా వేరే ఏం కొనక్కర్లేదు. వారానికి 6 సార్లు మేము గార్డెన్లోవే తింటాం. అది తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా మంచి గాలి పీల్చుకోగలుగుతాం. సిటీ మధ్యలో ఉంది మా ఇల్లు, అమీర్పేటకి దగ్గరగా. సిటీ మధ్యలో ఇంత మంచి గార్డెన్ పెట్టుకుని మంచి గాలి పీలుస్తున్నారండి అంటారు వచ్చిన వాళ్ళందరూ. మాకు వెళ్ళబుద్ధి కావట్లేదు ఇక్కడి నుంచి అని చెప్తారు. చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. మార్నింగ్ 5కి లేచి నేను అక్కడే కూర్చుని యోగా చేసుకుంటాను. మళ్ళీ ఈవినింగ్ 5 to 7 ఇక్కడే ఉంటాను. ఎవరైనా కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా అందరూ ఇలా టెర్రస్ గార్డెన్ పెట్టుకుని హ్యాపీగా లైఫ్ స్టైల్ హ్యాపీగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం.